హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సో ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. నేను మార్నింగ్ వచ్చేసి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మధ్యాహ్నానికి వంట చేస్తున్నాను. నేనైతే ఇక్కడ బోటి ఫ్రై చేస్తున్నాను, అలాగే తలకాయ కర్రీ చేస్తున్నానండి. సో మీరు ఏం చేశారు ఫ్రెండ్స్? సండే కదా, స్పెషల్గా వంటకాలు అందరూ నాన్ వెజ్ చేసుకుంటా ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. మా వారికి కొంచెం సిక్గా ఉంది, పడుకున్నాడు ఆఫ్టర్నూన్. సో ఆయన పడుకొని ఇవ్వకుండా వాడు పోయి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడండి. సో చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందండి సిక్గా ఉంది లేదు అనేది, వాళ్ళకి తెలియదు కదా. సో అలాగని వీడు ఆడుతూ ఉన్నాడు. ఆ బైక్ అయితే చాలా ఇష్టం మా వాడికి. ఎవ్రీ టైం అదే పట్టుకుంటాడు. ఈవెన్ పడుకున్నా సరే అది పట్టుకొనే పడుకుంటాడు. అంత ఇష్టం బైక్ అంటే వాడికి పెరుగు వేసి ఇచ్చాను, తినలేదు మధ్యాహ్నం. సో దీన్నే నేను వచ్చేసి ఇక్కడ మొత్తం చిలికేసి వాటర్ పోసుకొని మజ్జిగలా చేసుకొని తాగుదాం అనేసి అయితే నేను ఇక్కడ దీన్ని వేస్ట్ ఎందుకు చేయడం అనేసి అయితే ట్రై చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగుదాం అనేసి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో పల్చగా ఉంటేనే నాకు తాగాలనిపిస్తుంది. పెరుగు నేను డైరెక్ట్గా తీసుకోలేను, అసలు నేను. సో ఈ విధంగా వాటర్ పోసేసుకొని తాగడం, మజ్జిగలా చేసుకొని తాగడం అంటే ఓకే, కానీ పెరుగు అస్సలే తినను. సో తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను. బోటి నేను ఇక్కడ ఉడకబెట్టేసి వాటర్ వచ్చేసి ఫ్రై చేద్దాం అనేసి అయితే పెట్టేశాను. నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఏంటంటే ఇక్కడ సెల్ఫ్స్ మొన్న నేను మీషోలో తీసుకుని అరేంజ్ చేసుకున్నాను కదా, సెల్ఫ్ కవర్స్, మ్యాట్. సో అదే చూపిస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది నీట్గా. సో డస్ట్ పడితే ఇలా తుడిచేస్తే పోతుందండి. చాలా బాగుంది. అదే మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఒక మంచి పీస్ఫుల్ లుక్ అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ ఉడికిపోయింది బోటి కర్రీ అనేది. కర్రీ కాదండి, బోటి. సో దీన్ని ఇప్పుడు నేను ఫ్రై చేయాలన్నమాట. అదే చెక్ చేస్తూ ఉన్నాను. ఏమేమి స్పెషల్ చేశారు ఫ్రెండ్స్ మీరు? సో అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి చూసి వెళ్ళిపోకుండా. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మీరు ఏ విధంగా చేస్తారు బోటి అనేది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే వాటర్ అంతా వంచేసుకొని ఇక్కడ ఒక చిల్ల గిన్నెలో పెట్టేసుకున్నాను. ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో అయితే ఆయిల్ వేసేసుకున్నాను. మీకు ఫ్రైస్ ఇష్టమా అలాగే కర్రీ ఇష్టమా ఫ్రెండ్స్? మీకు ఏది ఇష్టం అనేది కూడా కామెంట్లో చెప్పండి. సో తర్వాత వచ్చేసి ఆయిల్ మనకు 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు ఇవన్నీ మాకెందుకు అబ్బా అనుకుంటారు. సో తర్వాత అయితే ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని లైట్గా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో వాయిస్ ఒక విధంగా వస్తుంది ఫ్రెండ్స్, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే కొంచెం కోల్డ్గా ఉంది, అలాగే ఫీవర్ కూడా వచ్చింది. అందుకే ఏ వీడియోస్ కూడా చేయలేదు నేను. తర్వాత అయితే ఇది సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది మస్తు ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ కర్రీస్లో ఏదైనా ఫ్రెష్గా దంచి వేసుకుంటాం కదా, సో ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో తర్వాత అయితే ఇక్కడ 1 స్పూన్ వరకు నేను పసుపు వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్లో పసుపు కూడా కొంచెం మంచిగా వేసుకోవాలి, అప్పుడే కలర్ఫుల్గా వస్తుంది కర్రీ అనేది. ఇక్కడ వాటర్ అంతా వంచేసి పెట్టుకున్నాను కదా బోటి, అది వేసి కలుపుకోవాలి మంచిగా. ఆనియన్ అంతా ఆయిల్ ఈ ముక్కలకు పట్టే విధంగా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటేనే మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. అసలు ఎంత ఫ్రై అయితే అంతవరకు మన కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్లే మనకు కర్రీస్ చాలా చాలా టేస్టీగా కుదురుతాయండి. సో ఇవన్నీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా నేను మిస్టేక్స్ చేస్తే కూడా చెప్పండి, నేను మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాను. అది బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసింది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ టేస్ట్కి తగ్గట్టుగా కారం, సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి అండి.
కొందరు స్పైస్ ఎక్కువ ఇష్టపడతారు, కొందరు తక్కువ ఇష్టపడతారు కదా. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మేమైతే మంచిగా కారంగా తింటాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది ధనియాల పౌడర్ అండి, అందులోనే గరం మసాలా కూడా ఉంటుంది. నేను ఒకటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, కర్రీస్లోకి పనికొస్తుంది అనేసి అదే వేసానండి. లాస్ట్లో అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ అనేది. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి, ఎందుకంటే బాయిల్ చేసుకుందే కాబట్టి ఎక్కువ అవసరం లేదు. సో డైజెషన్ అవ్వని వాళ్ళకు కూడా మంచిగా డైజెషన్ అయిపోతుంది ఇలా మనం ఫస్టే ఉడకబెట్టేసుకొని ఇలా కర్రీ చేస్తే. ఇక్కడ వచ్చేసి తలకాయ కూడా రెడీ అవుతుందండి, చూపించలేదు, టైం లేదు కాబట్టి. సో ఇదొకటే చూపిస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా కామెంట్ చేసి అడిగితే చూపిద్దామనేసి అయితే నేను అది చూపించలేదండి. ఆల్మోస్ట్ అందరికి తెలిసే కదా. సో నా ప్రాసెస్లో ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను అంతే. సో అయిపోయిందండి. ఫైనల్లీ కొత్తిమీర వేసేసి దీన్ని పక్కకు దించేసుకుంటే మనకి బోటి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా రోటీస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకొకటి అండి, ఈ బోటి కర్రీ కూడా ఇంకో విధంగా చేస్తారండి, మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను. సో ఇక్కడ తలకాయ కూర అని చెప్పాను కదా, అదే రెడీ అయిపోయింది. సో మీలో ఎంతమందికి ఇష్టం అండి ఈ నాన్ వెజ్? తలకాయ అలాగే బోటి అండి రెడీ అయిపోయాయి. ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. బగారా వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అన్నీ ఆయిల్ అయిపోతాయి అనేసి అయితే ఇక్కడ ప్లెయిన్ రైసే వండేసాను. ఈలోపు మా అత్తయ్య వచ్చేసి కళ్ళు తీసుకొచ్చింది మా ఆయన కోసం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా ఆయనకి కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉందని, స్టోన్స్ ఉన్నాయి. అందుకని మా అత్తయ్య వీళ్ళున్నప్పుడు ఇలా విలేజ్ నుంచి తీసుకొస్తూ ఉంటుంది. చెట్టు కళ్ళు తాగితే మంచిదని చెప్పారు, అందుకనే తీసుకొస్తూ ఉంటుంది. మీరు చూసి ఎవరైనా నెగిటివ్గా అనుకోకండి, ఎప్పుడు చూసినా ఏదైనా చూపిస్తారు కళ్ళు చూపిస్తారు అని. కానీ ఇది చెట్టు కళ్ళు అండి, ఏం కాదు, హెల్త్కి చాలా మంచిది. స్టోన్స్ ఉన్న వాళ్ళకు మరీ మంచిదంట అండి. ఇవి తాగితే రాళ్ళు అనేటివి కరిగిపోతాయి, లేదంటే యూరిన్లో పడిపోతాయి అనేసి చెప్పారు. అందుకనే తీసుకొచ్చింది అత్తమ్మ మా ఆయన కోసం. తర్వాత లంచ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది, ఇప్పుడు భోజనం చేయాలి. ఇక్కడ మా అత్తయ్య వస్తూ విలేజ్లో మాకు జాతర జరిగిందండి. సో మేము వీలు పడక వెళ్ళలేదు. అది మా బాబుకి అక్కడ జాతరలో ఇది తీసుకొచ్చిందండి, జీప్ అనమాట. వాడికి చాలా నచ్చింది. చిన్నపిల్లలు అంతే కదండి, ఎన్ని వస్తువులు ఉన్నా కొత్తగా తీసుకొస్తే దాంతోనే ఆడతారు. పైగా ఇలాంటిది లేదనమాట, అందుకే తీసుకొచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది, ఆర్మీ టైప్ అనిపిస్తుందండి. ఇక్కడ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి, ఇండియన్ ఫ్లాగ్స్, చాలా బాగా అనిపిస్తుంది. సో వాడికైతే ఇదే అయిపోయింది, ఆ రోజు మొత్తం దీన్ని అస్సలు వదలలేదు. అంత పిచ్చి అనమాట మా వాడికి వెహికల్స్ అంటే, బొమ్మలు. అబ్బాయిలు కదండి, అంతే, ఏదైనా అంతే. కారు కావాలి, బైక్ కావాలి, ఇంకా ట్రాక్టర్, ఇలా ఇవేవో అడుగుతూ ఉంటాడు. అంతే అండి, ఆ రోజు మొత్తం అదే ఆట మా వాడిది. వాళ్ళ నాన్నమ్మ తీసుకొచ్చింది అనమాట, మనమ్మడి మీద ప్రేమతోని. చాలా బాగా అనిపించింది. కానీ తెచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, అప్పుడే దాని వీల్లో అది పెట్టేది ఉంటుంది కదా, దాన్ని ఊడగొట్టేసిండు అంతే. ఇంకా అది 2 రోజులు కూడా ఉండదు. మీ పిల్లలు కూడా అంతేనా? అలా అంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.